ఓం శాంతి. మనం బ్రహ్మ యొక్క రహస్యం తెలుసుకుందాం. ఇప్పుడు మనకు బ్రహ్మకి ఏంటంటే 5 తలకాలను చూపిస్తారు. అంటే బ్రహ్మకి 5 తలకాలు చూపిస్తారు. అదే హంసోహం బ్రహ్మ అంటారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సాక్షాత్తు మన తండ్రి పరమాత్ముడు చెప్తున్న జ్ఞానమే మీకు తెలియపరుస్తున్నాం. మనం కొంచెం లోతుగా మననచింతన చేస్తూ జ్ఞానచింతన చేస్తుంటే మనకు చాలా విషయాలు స్పష్టంగా అవగాహన అవుతాయి, అర్థమవుతాయి. అయితే చాలా మందిలో అంటుంటారు అనమాట, బ్రహ్మరాత బ్రహ్మరాసిన రాత అంటారు. అంటే ఏంటంటే బ్రహ్మ 5 తలకాయలు అన్న కదా. ఇప్పుడు మనకి ఈ తల ఉంది. ఈ తల ఒకటిలోని ఫస్ట్ ఒకటి కళ్ళు, రెండోది ముక్కు, మూడోది చెవు, నాలుగోది నోరు. ఈ 5 కూడా ఈ 4 కూడా ఈ 5 అంటే ఈ తల మీద ఆధారపడి ఉన్నాయి. అంటే అందుకే దీనికి ఏంటంటే 5 తలకాయల కింద చూపించారన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 5 తలకాయలు పనిచేయాలి కరెక్ట్గానే. దీన్ని కర్మేంద్రియాలు అంటారు అన్నమాట. సో బ్రహ్మ తలకాయ అంటారు, అందుకే బ్రహ్మ రాశారు అంటన్నమాట. బ్రహ్మ పక్కన చూసారా విద్య జ్ఞానవతి అని ఎవరు సరస్వతిని చూపిస్తారు తనకి. ఎందుకంటే పాల్ని నీరుని వేరు చేసి రాళ్ళని రత్నాలని వేరు చేసేది అంశ, అంటే సరస్వతి ఓహం. ఇక్కడ బ్రహ్మ అనేది మీకు చూసారా కరెక్ట్గా ఏంటంటే ప్రతి ఒక్కరిలోని కూడా ఈ బ్రహ్మ అని ఉన్నారన్నమాట. ఇది ముందు మనం తెలుసుకోవాలన్నమాట. ఎవరు ఈ బ్రహ్మ అనేది తెలుసుకున్నప్పుడు ఇక్కడ పరమాత్ముడు చెప్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే లౌకిక బ్రహ్మ అని ఒకరు ఉంటారు, అలౌకిక బ్రహ్మ ఒకరు ఉంటారు, పారలౌకిక బ్రహ్మ ఉంటారు. పారలౌకిక బ్రహ్మే పరమాత్ముడు, అలౌకిక బ్రహ్మ అనేది సూక్ష్మం అన్నమాట. ఇప్పుడు ఆత్మ ఏంటిదంటే సూక్ష్మ అనేది ఆత్మ ఏంటిది, అది సూక్ష్మైనది అనమాట, కంటికి కనబడదు. అయితే సాకారంగా మీకు బ్రహ్మకి ఎక్స్ప్లెయిన్ చేయమని శరీరంలో 5 బుర్రలు చూపించారు. ఇప్పుడు మీకు 5 బుర్రలతో ఎలాగుంది అంటే ఈ ఏదైతే అలౌకిక బ్రహ్మ అంటున్నామో ఆ బుట్టి స్థానంలో ఉన్న ఆత్మ అనమాట. ఈ ఆత్మ అనేది ఏంటంటే ఇక్కడ మొత్తం నెట్వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది. మనం కారుని చూసాం అనుకోండి, కారుకి అన్నింటిగా ముందునే అతను డ్రైవ్ చేస్తుంటాడు. బండి వెళ్ళాలన్నా బ్రేక్ వేయాలన్నా మొత్తం హార్న్ కొట్టాలన్నా మొత్తం అతనికి కావాల్సినవి తన హెడ్ ఏదైతే ముందు భాగంలో ఉన్నాడో అక్కడే ఉంటాడు డ్రైవింగ్. అలాగే ఆత్మ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆత్మ ఏం చేస్తుంది, ప్రతిదీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అందుకేంటంటే ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది, కళ్ళు ద్వారా చూస్తుంది, నోరు ద్వారా మాట్లాడుతుంది, చెవుల ద్వారా వింటుంది, ముక్కు ద్వారా వాసన పేరుస్తుంది. మొత్తం కర్మేంద్రాలన్నీ కూడా ఆత్మే చేస్తుంది అన్నమాట. ఆత్మ అందుకేంటంటే అంశోహం బ్రహ్మ అని అన్నారన్నమాట. అంటే ఇక్కడ చాలా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మొట్టమొదటి నేను ఎవరిని ఆత్మని తెలుసుకొని పరమాత్మను సూచేయాలి. అయితే ఈ బ్రహ్మ అనేది ఏంటంటే మనలో ఉన్న దివ్య గుణాలు. అదే రావణాసుడు కొనుక్కొని 10 తలకాయలు చూపిస్తారు. మన జీకే గారు ఫౌండేషన్లో వినాయకుడికి వెళ్ళాను, 5 బుర్రలు చక్కగా చూపించారు. అది అక్కడ ఉన్న ఒక బుర్రలోనే కళ్ళు ఇలా తెరిచి మూయడం కూడా పెట్టారు. అలాగే హైదరాబాద్ కానీ ఎక్కడైనా 5 తలతో వినాయకుడిని కూడా